నీకేం జాబ్ కావాలి? నీకెక్కడ పోస్టింగ్ ఇప్పించాలి? నీకు ఏ ప్రభుత్వ స్కీమ్ అమలు చేయాలి? ప్రభుత్వం మాదే, మేమెంత చెప్తే అంత. కానీ ఒక్కో దానికి ఒక్కో రేట్. మమ్మల్ని క్యాష్తో సంతృప్తి పరచండి, మిమ్మల్ని ఉద్యోగాలు, పోస్టింగులు, స్కీమ్లతో సంతోష పెడతామంటూ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? అయితే అస్సలు నమ్మకండి, మాయగాళ్ల వలలో పడకండి. మేం చెప్పినా వినరా? అయితే ఈ స్టోరీ చూసి ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. భాగ్యనగరంలో ఘరానా మాయగాళ్లు. ప్రభుత్వ ఉద్యోగాలు, స్కీముల పేరిట టోకరా. 108 మందిని మోసం చేసిన వైనం. ప్రభుత్వ స్కీములు, ఉద్యోగాలు, బదిలీల పేరిట అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు చెక్ పెట్టారు. ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తుల పేర్లు చెబుతూ మోసాలు చేసిన 6 నిందితులు సురేందర్ రెడ్డి, మెరీనా రోజ్, అంజయ్య, వెంకటేష్, గోపాల్ నాయక్, హర్షిణి రెడ్డిలను అరెస్టు చేశారు. కుషాయిగూడకు చెందిన అనుగు సురేందర్ రెడ్డి గురుకుల సెక్రటరీ వర్షిణికి ఫోన్ చేశాడు. వేం నరేందర్ రెడ్డి అనుచరుడిగా పరిచయం చేసుకుని ట్రాన్స్ఫర్లు చేయాలని బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు. అయితే నిందితుడి మోసాన్ని పసిగట్టిన ఐఏఎస్ అధికారిని వర్షిణి విషయం పోలీసులకు తెలపడంతో ఈ ముఠా బాగోతం బయటపడింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరుతో అనుగు సురేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడి విద్యాశాఖలో పోస్టింగ్లు, అమాయక ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఫుడ్ కార్పొరేషన్లో జాబ్లు, నచ్చిన చోటకు ట్రాన్స్ఫర్లు చేస్తానని చెప్పి మోసాలకి పాల్పడుతున్నాడు. అనుగు సురేందర్ రెడ్డితో పాటు మెరీనా రోజ్, అంజయ్య, వెంకటేష్, గోపాల్ నాయక్, హర్షిణి రెడ్డిలు జాబ్లు ఇప్పిస్తానని జనాలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డితో పాటు మరో 5 నుంచి 98 నకిలీ డబుల్ బెడ్రూమ్స్ కేటాయింపు పత్రాలు, కీసర ఆర్డీఓ స్టాంపులు, 1,97,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ మాయగాళ్ల బాధితుల్లో 7 విద్యాశాఖ అధికారులు ఉన్నారన్నారు. జనాల నుంచి కోట్లలో వసూలు చేసిన ఈ డబ్బునంతా ముఠా క్రికెట్ బెట్టింగ్ లో పెడుతుందన్నారు. ప్రధాన నిందితుడు సురేందర్ రెడ్డిపై గతంలోనే కేసులు ఉన్నాయని సిపి సుధీర్ బాబు తెలిపారు. 2021 సంవత్సరంలో క్రికెట్ బెట్టింగ్ కేసులో నేరేడ్మెట్ పిఎస్ లో సురేందర్ రెడ్డి A1 గా అరెస్ట్ అయ్యాడని తెలిపారు. 3 వెరైటీస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఈ ఫ్రాడ్స్టర్స్ చేశారు. ఒకటి ఏంటంటే 2 BHK డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము, మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది మేము సీజ్ చేసిన ఒక ఇది 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అయినట్టుగా ఒక క్రియేట్ చేస్తారు ఫేక్ డాక్యుమెంట్. అసలు డబుల్ బెడ్రూమ్ అలాట్ కాలేదు, ఏం లేదు. ఇంకా చాలా మంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేశారు. ఇవి క్రియేట్ చేయడానికి స్టాంప్స్ తయారు చేస్తారు, ఆడియోగా యాక్ట్ చేశారు ఒక హర్షిణి రెడ్డి అనే ఒక నేరస్తులు ఇందాక మీరు చూసిన వాళ్ళు. అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు. ఇది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంలో, ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడంలో ఆయన పేరును వాడారు. ఇలా చాలామంది వాళ్ళకి సంబంధం లేకున్నా కానీ ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ ఇటువంటి నేమ్స్ డ్రాపింగ్, వాళ్ళ నేమ్స్ ద్వారా ఫోన్ చేసినట్టు చెప్పడం మూలంగా అవి నమ్మేసి వీళ్ళు చెప్పే నిజమే అనుకొని అమాయక ప్రజలు వాళ్ళకు డబ్బులు పే చేయడం జరిగింది. మేము పట్టుకున్నటువంటి 6 నేరస్తులు వీళ్ళ దగ్గర 1,29,00,000 రూపాయలు టోటల్ ఫ్రాడ్ జరిగినట్టుగా మేము కనుక్కున్నాం. వీళ్ళు ఇవన్నీ చేసిన డబ్బులన్నింటినీ కూడా ఈ ఎవరైతే సురేందర్ రెడ్డి అనే అతను A1 ఉన్నాడో అతను అన్నింటినీ క్రికెట్ బెట్టింగ్లో పెట్టాడు. డబ్బులన్నింటినీ ఈ క్రికెట్ బెట్టింగ్లో పెట్టినవి ICICI బ్యాంక్ ద్వారా ఈ పే చేసిన అకౌంట్ ద్వారా పే చేసినవే 1 crore రూపీస్ ఉన్నాయి. ఈ కేటుగాళ్లు 98 మందిని డబుల్ బెడ్రూమ్ పేరుతో బురిడి కొట్టించారు. ఉద్యోగాల ట్రాన్స్ఫర్ల పేరుతో 7 టోకరా వేశారు. ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగం ఇప్పిస్తామని 2 నుంచి ఈ గ్యాంగ్ డబ్బులు వసూలు చేసింది. మొత్తంగా 108 మందిని పలు విధాలుగా మోసం చేసి 1,29,00,000 వసూలు చేసింది. ఒక్క చర్లపల్లి పరిధిలోనే 98 మందిని మోసం చేశారంటే వీళ్లు జనాలను ఎంతలా మాయ చేశారో అర్థం చేసుకోవచ్చు. చూశారుగా ప్రభుత్వ ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్లు, స్కీమ్లు పేరిట ఈ మాయగాళ్లు ఎంతమందిని మోసం చేశారో. ఇలాంటి వారి మాయలో పడి మోసపోవద్దని పోలీసులు కోరుతున్నారు.
ఎవరైనా ప్రభుత్వ పెద్దలమంటూ ఫోన్లు చేసినా, డబ్బులిస్తే ఉద్యోగాలు, స్కీములు వర్తింపజేస్తామని చెప్పినా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.